2019 ఏప్రిల్ 10న ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్ ఒక అద్భుతమైన ఫోటోని రిలీజ్ చేశారు. అదే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్ ఒక బ్లాక్ హోల్కి చెందింది. మనందరికీ బ్లాక్ హోల్స్ ఎలా ఉంటాయో తెలుసు. బట్ 100 సంవత్సరాల క్రితమే బ్లాక్ హోల్స్ అంటే ఎవరికి తెలియని ముందే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అలాగే ఇంకొందరు సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉండొచ్చు అని కనిపెట్టారు. బట్ వీటిని అంతరిక్షంలో కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే దీని పేరులోనే ఉంది, ఇది బ్లాక్గా డార్క్గా ఉంటుంది. ఈ ఫోటోలోని బ్లాక్ హోల్ మన భూమి నుండి 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అసలు అంత దూరంలో ఒక బ్లాక్ హోల్ ఉందని కూడా ఎలా కనిపెట్టారు? అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? బ్లాక్ హోల్ దగ్గర ఏముంటుంది? బ్లాక్ హోల్ చుట్టూ మెరిసే ఈ లైట్ ఏంటి? ఈ లైట్ ఎందుకని ఒక చోట బ్రైట్గా ఉంటుంది, మరొక చోట డిమ్గా ఉంటుంది? అంత దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ని ఎలా ఇమేజ్ క్యాప్చర్ చేశారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. To a stunning breakthrough after astronomers captured the first ever image of a black hole. There's something about black holes that excites our imagination. Maybe it's the fact that for a black hole to exist, a star must die. We are delighted to be able to report to you today that we have seen what we thought was unseeable. We have seen and taken a picture of a black hole. బ్లాక్ హోల్ పేరులో ఉన్నట్లు ఇదేమీ ఒక హోల్ కాదు. నిజానికి బ్లాక్ హోల్ అంటే విశ్వంలో లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఒక ప్రదేశం. అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన భూమిలాగా విశ్వంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ నుండి వాటి గ్రావిటేషనల్ పూల్ నుండి బయటికి ఎస్కేప్ అవడానికి ఎంత స్పీడ్ కావాలో దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఉదాహరణకు రాకెట్స్ భూమి గ్రావిటీ దాటి స్పేస్లోకి వెళ్తాయి. ఇలా వెళ్ళాలంటే అవి గంటకి 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే అవి ఎర్త్ దాటి బయటకు వెళ్తాయి. లేకపోతే ఎర్త్ దాటి బయటకు వెళ్ళలేవు. ఎర్త్ గ్రావిటీ వెనక్కి లాగేస్తుంది. ఈ స్పీడ్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. బ్లాక్ హోల్ దగ్గర ఈ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు మాత్రమే బ్లాక్ హోల్ నుండి మనం బయటకు రాగలం. నిజానికి కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించేది ఏది లేదు. సో ఈ బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా బయటకు రాలేదు. అందుకే ఈ బ్లాక్ హోల్ అంత చీకటిగా ఉంటుంది. అలాగే దీనికి బ్లాక్ హోల్ అనే పేరు పెట్టారు. ఇంత ఎస్కేప్ వెలాసిటీ ఉండడానికి కారణం గ్రావిటీ. బ్లాక్ హోల్స్కి ఎక్స్ట్రీమ్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఈ గ్రావిటీకి కారణం బ్లాక్ హోల్ యొక్క మాస్ అలాగే సైజ్. ఒక స్టార్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త చాలా చిన్నగా మారితే గ్రావిటీ ఒకే పాయింట్లో అధికంగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తాను. బ్లాక్ హోల్స్ నక్షత్రాలు చనిపోయినప్పుడు, సైన్స్ భాషలో వాటిలో ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఏర్పడతాయి. నిజానికి స్టార్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఏదో కాదు, న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన సబ్-అటామిక్ పార్టికల్స్ అలాగే కొన్ని ఎలిమెంట్స్. ఈ ఫ్యూయల్ వల్లే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ వల్లే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చూడటానికి ట్రై చేయండి. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫ్యూయల్ ఉన్నంత వరకు న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత రియాక్షన్స్ ఆగిపోతాయి. ఈ రియాక్టర్లోకి మళ్ళీ ఫ్యూయల్ లోడ్ చేయడానికి కొన్ని రోజుల నుండి నెలల సమయం పడుతుంది. న్యూక్లియర్ రియాక్షన్స్లో మెయిన్గా 2 రకాలు ఉంటాయి. న్యూక్లియర్ ఫిజన్ అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ అంటే ఒక న్యూక్లియస్ 2గా స్ప్లిట్ అవుతుంది. ఫ్యూజన్ అంటే 2 న్యూక్లియస్ కలిసి ఒకటవటం. ఈ 2 రియాక్షన్స్ జరిగినప్పుడు హీట్ అధికంగా రిలీజ్ అవుతుంది. సో స్టార్స్లో కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగే ఎలిమెంట్ హైడ్రోజన్. ఇదే స్టార్లోని న్యూక్లియర్ ఫ్యూయల్. ఎందుకంటే హైడ్రోజన్ ఉంటేనే స్టార్లో న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ హీట్ అయినప్పుడు అలాగే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి గురైనప్పుడు హీలియంతో ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రీమ్ హీట్ రిలీజ్ అవుతుంది. మనకు సన్ నుండి వచ్చే లైట్ అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టార్లో ఈ కోర్ నుండి రిలీజ్ అయ్యే ఈ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ అలాగే గ్రావిటీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది. గ్రావిటీ లోపల వైపుకు ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ ఫ్యూజన్ బయటకు ఫోర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 2 ఫోర్సెస్ మధ్య బ్యాలెన్స్ వల్లే స్టార్ స్టేబుల్గా ఉంటుంది. బట్ ఈ కోర్లో ఉండే న్యూక్లియర్ ఫ్యూయల్ ఒక టైంకి అయిపోతుంది. స్టార్లో ఉండే హైడ్రోజన్ అయిపోతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. సో ఇలా జరిగినప్పుడు గ్రావిటీని బ్యాలెన్స్ చేసే అవుట్వర్డ్ ఫోర్స్ తగ్గిపోతుంది. హైడ్రోజన్ అయిపోయినప్పుడు స్టార్లోని ఎలిమెంట్స్ ఐరన్ లాంటి మెటల్తో ఫ్యూజ్ అవుతాయి. ఐరన్ ఈ స్టార్స్కి పాయిజన్ లాంటిది. ఐరన్తో ఫ్యూజ్ అయినప్పుడు హీట్ రిలీజ్ అవ్వకుండా చాలా హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇలా కోర్ కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కోర్ కూల్ అయ్యే టైంలో గ్రావిటీ అలాగే అవుట్వర్డ్ ఫోర్స్ మధ్య బ్యాలెన్స్ లేక గ్రావిటీ ఇంక్రీజ్ అయ్యి స్టార్ కంప్రెస్ అవడం మొదలవుతుంది. ఎంతగా కంప్రెస్ అవుతుందంటే ఉదాహరణకు
మన భూమి అంత సైజు ఉన్న స్టార్ మనం ఆడుకునే మార్బుల్ లేదా గోలీ అంత సైజ్కి కంప్రెస్ అవుతుంది. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. మన భూమి సైజు ఉన్న స్టార్స్ బ్లాక్ హోల్స్ లాగా మారవు. ఈ కంప్రెషన్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ కంప్రెషన్ యొక్క స్పీడ్ కాంతి వేగంలో 10 to 25% ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలా కంప్రెస్ అయిపోతుందో. ఈ కంప్రెస్ అయిన స్టార్ దగ్గర ప్రెషర్ ఎక్కువయ్యి పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ ఎక్స్ప్లోజన్నే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. ఈ ఎక్స్ప్లోజన్లో స్టార్ కొంత మాస్ని కోల్పోతుంది. అలాగే స్టార్ యొక్క అవుటర్ లేయర్స్ లైట్ స్పీడ్లో 10% స్పీడ్తో బయటకి బ్లాస్ట్ అయిపోతాయి. అవుటర్ లేయర్స్ ఏమో ఎక్స్ప్లోడ్ అయితే మిగిలిన ఇన్నర్ లేయర్స్ అలాగే స్టార్ యొక్క కోర్ ఒక సింగిల్ పాయింట్లోకి ఇంప్లోడ్ అవుతాయి. ఇంప్లోడ్ అంటే ఎక్స్ప్లోడ్కి ఆపోజిట్, అంటే లోపలికి బ్లాస్ట్ లేదా కంప్రెస్ అవటం. ఈ సింగిల్ పాయింట్నే సింగులారిటీ అంటారు. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్లో స్టార్స్ యొక్క మాస్ కొంత తగ్గుతుంది. అయినప్పటికీ ఒక పెద్ద స్టార్ యొక్క మాస్ గ్రావిటీ ఒక చిన్న పాయింట్లో కాన్సన్ట్రేట్ అవుతాయి కాబట్టే ఈ బ్లాక్ హోల్స్ దగ్గర లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ సింగులారిటీ చుట్టూ బార్డర్తో ఒక డార్క్ రీజియన్ ఏర్పడుతుంది. ఇదే బ్లాక్ హోల్. ఈ బార్డర్ పేరే ఈవెంట్ హరైజన్. నిజానికి అన్ని స్టార్స్ బ్లాక్ హోల్స్గా మారవు. మన సన్ కంటే 2 నుండి 8 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ అన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయాక కంప్రెస్ అయ్యి వైట్ డ్వార్ఫ్స్ అవుతాయి. స్టార్ యొక్క మాస్ మన సన్ కంటే 8 నుండి 20 రెట్లు ఎక్కువ ఉంటే అవి న్యూట్రాన్ స్టార్స్ అవుతాయి. ఒకవేళ స్టార్ యొక్క మాస్ మన సన్ మాస్ కంటే 20 రెట్లు లేదా అంతకంటే అధికంగా ఉంటే అవి బ్లాక్ హోల్స్ అవుతాయి. 1937లో ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ లేదా న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయిన స్టార్ గ్రావిటీ వల్ల కంప్రెస్ అయిపోకుండా ఉండాలంటే దాని మాస్ సన్ కంటే 1.44 టైమ్స్ మాత్రమే ఎక్కువ ఉండాలి. సన్ కంటే 1.44 టైం మాస్ దాటితే ఆ స్టార్ని గ్రావిటీ కంప్రెస్ చేసేస్తుంది. ఇదే చంద్రశేఖర్ లిమిట్. కొన్ని స్టార్స్కి మాస్ సన్ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా అవుతాయి. దాదాపు ప్రతి గ్యాలక్సీ మధ్యలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మనం మిల్కీవే గ్యాలక్సీలో కూడా సజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. సో అలా ఏర్పడిన బ్లాక్ హోల్స్ చూడటానికి ఇలా ఉంటాయి. ఎక్కడో చూసినట్లుంది కదా. ఇంటర్స్టెల్లార్ మూవీలోని గర్గన్చువా అచ్చం ఇలానే ఉంటుంది. బ్లాక్ హోల్ చీకటిగా ఉంటుంది, లైట్ కూడా ఎస్కేప్ అవ్వదు కదా. మరి ఈ హ్యూజ్ గ్లో ఏంటి అని మీరు అడగచ్చు. అది తెలుసుకోవాలంటే ముందు మనకి బ్లాక్ హోల్ గురించి మరిన్ని విషయాలు తెలియాలి. ఇందాక చెప్పినట్టు లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ప్లేస్ ఇదే. లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఈ ప్లేస్కి ఒక బార్డర్ ఉంటుంది. అదే ఈవెంట్ హరైజన్. ఈవెంట్ హరైజన్ బ్లాక్ హోల్కి ఒక బార్డర్. ఈ బార్డర్ దాటి లోపలికి వెళ్తే లైట్ అయినా సరే ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. అసలు ఈ ఈవెంట్ హరైజన్ ఎక్కడి వరకు ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెంట్ హరైజన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదే స్వార్చైల్డ్ రేడియస్. ఈ ఫార్ములాని కనిపెట్టింది కార్ల్ స్వార్చైల్డ్. స్వార్చైల్డ్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని యూజ్ చేసి ఈ ఫార్ములాని కనిపెట్టారు. సో ఈవెంట్ హరైజన్ యొక్క రేడియస్ ఒక స్వార్చైల్డ్ రేడియస్తో సమానం. ఈ స్వార్చైల్డ్ రేడియస్ బ్లాక్ హోల్ యొక్క మాస్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి బ్లాక్ హోల్కి దాని మాస్ని బట్టి ఈవెంట్ హరైజన్ని కనిపెట్టచ్చు. ఈ స్వార్చైల్డ్ రేడియస్తో ఈవెంట్ హరైజనే కాదు, ముందు రాబోతున్న మరిన్ని బార్డర్స్ యొక్క రేడియస్ని కనిపెట్టచ్చు. సో ఈ రేడియస్ లెంత్ ఉన్న ఈవెంట్ హరైజన్ దాటి బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే లైట్ అయినా సరే ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. బట్ ఈవెంట్ హరైజన్ బయట లైట్ స్పీడ్లో ప్రయాణిస్తే బ్లాక్ హోల్ యొక్క ఎక్స్ట్రీమ్ గ్రావిటీని తట్టుకోగలదు. అలా అని ఈవెంట్ హరైజన్ దగ్గరే అని కాదు. ఈవెంట్ హరైజన్ నుండి కొంత దూరంలో లైట్ ప్రయాణించగలదు. బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈవెంట్ హరైజన్ బయట కొంత దూరం తర్వాత లైట్ స్పీడ్లో ఎంతో కొంత పర్సెంటేజ్కి చేరాలి. సో ఈవెంట్ హరైజన్ బయట లైట్ స్పీడ్లో లైట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ లైట్ రేస్ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ పుల్ నుండి కూడా తప్పించుకొని బ్లాక్ హోల్లోకి పడకుండా బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తాయి. సో ఈ లైట్ రేస్ పొరపాటున బార్డర్ దాటితే ఆ లైట్ రే పని అయిపోయినట్టే. ఈ లైట్ రేస్కి ఉండే బార్డరే ఫోటాన్ రింగ్. ఈవెంట్ హరైజన్ బయట కొంత డిస్టెన్స్ నుండి బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయడాన్ని ఫోటాన్ రింగ్ అంటారు. ఈ ఫోటాన్ రింగ్ ఒక అన్స్టేబుల్ ఆర్బిట్. సో ఇందులో లైట్ ఇష్టం వచ్చినట్టు స్పైరల్ అవుతూ ఉంటుంది. సో లైట్ లోపలికి ఈవెంట్ హరైజన్లోకి వెళ్ళిపోవచ్చు లేదా బయటికి ఎస్కేప్ అవ్వచ్చు. ఈ ఫోటాన్ రింగ్కి కూడా ఒక రేడియస్ ఉంటుంది. ఫోటాన్ రింగ్ యొక్క రేడియస్ 1.5 స్వార్చైల్డ్ రేడియై. సో ఫోటాన్ రింగ్కి ఈవెంట్ హరైజన్కి మధ్య కొంత ఎంటీ స్పేస్ ఉంటుంది. సో ఈ ఎంటీ స్పేస్లోకి ఎంటర్ అయినా కూడా లైట్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫోటాన్ రింగ్లో లైట్ రేస్ 2-3 సార్లు బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేసి లోపలికి వెళ్తాయి లేదా బయటికి ఎస్కేప్ అయిపోతాయి. బయటికి ఎస్కేప్ అయితే బ్లాక్ హోల్ నుండి దూరంగా విశ్వంలో ప్రయాణించి మన దగ్గర కూడా వస్తాయి. అలా లైట్ బ్లాక్ హోల్ చుట్టూ ఒక ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. ఇదే ఫోటాన్ రింగ్ లేదా ఫోటాన్ స్పియర్. లైట్ రేస్ గ్రావిటీ పుల్ని కూడా తట్టుకొని ఈవెంట్ హరైజన్లోకి వెళ్ళిపోకుండా ఉన్నా ఇవి ఈ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ వల్ల బెండ్ అవుతాయి. సో దీనివల్ల ఈ లైట్ ఒక రింగ్ షేప్లో లేదా కర్వ్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఇదే ఫోటాన్ రింగ్. ఫోటాన్ రింగ్ దగ్గర లైట్ మాత్రమే బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయగలదు. బట్ కొంచెం దూరం తర్వాత ప్లాస్మా కూడా బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేయగలదు. ఇదే ఇన్నర్ మోస్ట్ స్టేబుల్ సర్క్యులర్ ఆర్బిట్. ఇక్కడ నుండే ఈ గ్లోయింగ్ లైట్ కనబడుతుంది. మనకు బ్లాక్ హోల్ అంటే ఇదే గుర్తొస్తుంది కదా. ఇదే అక్రీషన్ డిస్క్.
ఈ అక్రీషన్ డిస్క్లో ప్లాస్మా లైట్ స్పీడ్కి దగ్గరలో బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తుంది. ప్లాస్మా అంటే సింపుల్గా చెప్పాలంటే హాట్ గ్యాస్. బ్లాక్ హోల్ గ్రావిటీ పూల్ వల్ల దగ్గరలో ఉన్న స్టార్స్ నుండి డస్ట్ గ్యాస్ వచ్చి ఈ అక్రీషన్ డిస్క్లో చేరుతుంది. ఈ గ్యాస్ టెస్ట్ ఇక్కడి టైడల్ ఫోర్స్కి, ప్రెషర్కి, అలాగే ఫ్రిక్షన్కి ఎక్స్ట్రీమ్ హీట్ అవుతుంది. ఇక్కడి టెంపరేచర్స్ దాదాపు 1,000 డిగ్రీల వరకు చేరుతుంది. ఈ టైడల్ ఫోర్స్ వల్ల ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఈ ప్లాస్మా బ్లాక్ హోల్ చుట్టూ లైట్ స్పీడ్లో 10 to 50% మధ్యలో ఆర్బిటింగ్ చేస్తుంది. ఈ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ అక్రీషన్ డిస్క్లో బ్రైట్నెస్ మధ్య డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది. మన వైపు వస్తున్న ప్లాస్మా బ్రైట్గా కనిపిస్తుంది, అలాగే వెనక్కి వెళ్తున్న ప్లాస్మా డిమ్గా ఉంటుంది. దీన్నే డోప్లర్ బీమింగ్ అంటారు. ఈ డోప్లర్ బీమింగ్ లైట్ స్పీడ్లో కొంత పర్సెంటేజ్లో ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. ఇన్నర్ ఎడ్జెస్లో ఈ స్పీడ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఈ అక్రీషన్ డిస్క్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇందాక చెప్పినట్లు ఇన్నర్ మోస్ట్ స్టేబుల్ సర్క్యులర్ ఆర్బిట్. ఈ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ 3 షార్ట్షైల్డ్ రేడియై. ఈ స్టార్టింగ్ ఆర్బిట్ దాటి ప్లాస్మా లోపలికి వస్తే అది బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఆర్బిటే అక్రీషన్ డిస్క్ యొక్క ఇన్నర్ బార్డర్. ఇక్కడ స్టార్ట్ అయిన అక్రీషన్ డిస్క్ కొన్ని వందల వేల షార్ట్షైల్డ్ రేడియై వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ అక్రీషన్ డిస్క్లో ప్లాస్మా అన్స్టేబుల్గా స్పైరల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్లాస్మా నుండి లైట్ అన్ని డైరెక్షన్లో తిరుగుతూ మనకు చేరుతూ ఉంటుంది. నిజానికి అక్రీషన్ డిస్క్ ఫ్లాట్గా సాటర్న్ రింగ్ లాగా ఉంటుంది. అదేంటి మరి ఫోటోలో కర్వ్డ్గా ఉందేంటి అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి అక్రీషన్ డిస్క్ కర్వ్డ్గా ఉండదు, జస్ట్ కర్వ్డ్గా కనిపిస్తుందంటే. అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఫోటోలో ఉన్న పార్ట్ అక్రీషన్ డిస్క్ యొక్క బ్యాక్ సైడ్. క్లియర్గా అర్థమవటానికి బ్లాక్ హోల్ ఒకేసారి పై నుండి సైడ్ నుండి ఎలా ఉంటుందో చూద్దాం. మనకు కనిపించే ఈ పార్ట్ అక్రీషన్ డిస్క్లోని ఈ పార్ట్, అలాగే ఈ పార్ట్ అక్రీషన్ డిస్క్లోని ఈ పార్ట్. సాటర్న్ రింగ్స్ ఒక సైడే మనకు కనిపిస్తుంది, అవతల ఏముందో మనకు కనిపించదు, ఎందుకంటే మధ్యలో సాటర్న్ అడ్డం ఉంటుంది. సాటర్న్ రింగ్స్ లానే ఈ అక్రీషన్ డిస్క్ ఉన్నప్పుడు మరి ఈ అక్రీషన్ డిస్క్ అవతల వైపు మనకి ఎలా కనిపిస్తుంది? దీనికి కారణం ఎక్స్ట్రీమ్ గ్రావిటీ. మనకి ఏ వస్తువైనా కనిపించాలంటే దాని నుండి వచ్చే లైట్ లేదా దాని నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ మనకు రీచ్ అవ్వాలి. ఈ అక్రీషన్ డిస్క్ యొక్క ప్లాస్మా నుండి వచ్చే లైట్ని ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ గ్రావిటీ బెండ్ చేస్తుంది. అక్రీషన్ డిస్క్ యొక్క వెనక సైడ్ ఉన్న ప్లాస్మా నుండి వచ్చే లైట్ని ర్యాప్ చేసి పుల్ చేస్తుంది గ్రావిటీ. అర్థమయ్యేలా చెప్పాలంటే బెండ్ చేస్తుంది. ఇలా లైట్ బెండ్ అవడం వల్ల మనకి ఆ లైట్ కనిపిస్తుంది. సో ప్లాస్మా నుండి వచ్చే ఈ లైట్ వల్ల అవతల ఉన్న ప్లాస్మా మనకు కనిపిస్తుంది. ఇంకా బాగా అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అద్దం ముందు నిలబడి చూసినప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. బట్ మీరు ఎప్పుడైనా స్పూన్ మీద కానీ, కర్వ్డ్ గ్లాస్ మీద కానీ, స్టీల్ బాటిల్ మీద కానీ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ ఫోటో వేరుగా కనిపిస్తుంది. మీ ఫోటో బల్జ్ అయ్యి కొన్నిసార్లు ఫేస్ వింత వింతగా కూడా కనిపిస్తుంది. నిజానికి మన ఫేస్ అలా ఉండదు, బట్ అలా కనిపిస్తుంది అంతే. దానికి కారణం ఈ కర్వ్ వల్ల లైట్ డిఫరెంట్ డైరెక్షన్స్కి బెండ్ అవుతుంది. దానివల్ల మన ఫేస్ ఉండేదానికంటే వేరుగా ఉంటుంది. ఇదే ఈ అక్రీషన్ డిస్క్ దగ్గర కూడా జరుగుతుంది. అక్రీషన్ డిస్క్ బెండ్ అవ్వదు, బట్ అక్రీషన్ డిస్క్ నుండి వచ్చే లైట్ మాత్రమే బెండ్ అయ్యి మనకి ఇలా కనిపిస్తుంది. సో అందుకే అక్రీషన్ డిస్క్ దగ్గర నుండి ఇలా వింత వింత షేప్స్లో మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు బ్లాక్ హోల్ నుండి ఏది ఎస్కేప్ కాదు, బట్ బ్లాక్ హోల్స్ నుండి జెట్స్ ఏర్పడతాయి. ఈ ఫోటోలో బ్లాక్ హోల్కి పైన కింద ఏర్పడిన ఏరియానే జెట్ అంటారు. అక్రీషన్ డిస్క్ యొక్క స్పీడ్ వల్ల బ్లాక్ హోల్ దగ్గరలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ట్విస్ట్ అవుతాయి. ఈ ట్విస్ట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్లాస్మాలోని చార్జ్డ్ పార్టికల్స్ ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తాయి. సో ప్లాస్మాలోని చార్జ్డ్ పార్టికల్స్ ఎస్కేప్ అవుతాయి. ఇదే ఈ జెట్. ఈ జెట్స్ కొన్ని వేల నుండి లక్షల లైట్ ఇయర్స్ దూరం వరకు ఏర్పడతాయి. కిలోమీటర్స్ కాదు, లైట్ ఇయర్స్. సో అందుకే నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలో MS-87 గ్యాలక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ దగ్గర మనకి జెట్ కనిపిస్తుంది. ఇప్పుడంటే బ్లాక్ హోల్స్కి సంబంధించి చాలా విషయాలు కనిపెట్టారు, బట్ దాదాపు 300 ఏళ్ల క్రితమే కొంతమంది సైంటిస్ట్ లైట్ కూడా ఎస్కేప్ కాలేని గ్రావిటీ ఉండే ఆబ్జెక్ట్స్ విశ్వంలో ఉండొచ్చు అని కనిపెట్టారు. 1783లో జాన్ మిచెల్ అనే ఫిలాసఫర్ విశ్వంలో డార్క్ స్టార్స్ అనేవి ఉండొచ్చు అని ఒక థియరీ పబ్లిష్ చేశాడు. సహజంగా విశ్వంలో ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గ్రావిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని జాన్ మిచెల్ అంతరిక్షంలో లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఎస్కేప్ వెలాసిటీ ఉండే, అలాగే అంత గ్రావిటీ ఉండే పెద్ద స్టార్స్ ఉండొచ్చు అని చెప్పారు. వీటికి జాన్ మిచెల్ డార్క్ స్టార్స్ అనే పేరు కూడా పెట్టాడు. ఇదే ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్కి ప్రారంభం. ఎగ్జాక్ట్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ కాకపోయినా అసలు లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఎస్కేప్ వెలాసిటీ ఉండే కాన్సెప్ట్ ఇక్కడే మొదలైంది. జాన్ మిచెల్ మరొకటి కూడా చెప్పాడు. వీటికి ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ కాబట్టి ఇవి మనకు కనబడకపోవచ్చు కూడా అని చెప్పాడు. సో ఈ కాన్సెప్ట్కి ఇక్కడే ఫౌండేషన్ పడింది. 1996లో పైరీ సైమన్ లాప్లేస్ అనే మరొక సైంటిస్ట్ ఇలాంటి విషయాన్ని చెప్పాడు. బట్ ఆ టైంలో ఉన్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వల్ల దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఈ కాన్సెప్ట్కి పెద్దగా పాపులారిటీ కూడా రాలేదు. చాలామంది సైంటిస్ట్ వీటిని జస్ట్ ర్యాండమ్ ప్రెడిక్షన్స్గానే చూశారు. బట్ 1916లో ఒక యువ శాస్త్రవేత్త ఈ కాన్సెప్ట్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చాడు. ఆ యువ శాస్త్రవేత్త పేరే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1916లో పబ్లిష్ చేసిన థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీలో
బ్లాక్ హోల్స్కి మ్యాథమెటికల్ సొల్యూషన్స్ తీసుకొచ్చారు. అప్పటిదాకా ఒక ర్యాండమ్ ప్రెడిక్షన్గా ఉన్న బ్లాక్ హోల్ కాన్సెప్ట్కి మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా వచ్చింది. బట్ ఐన్స్టీన్ థియరీ కూడా బ్లాక్ హోల్స్కి ఒక ఫ్రేమ్ వర్క్ బేస్ లాంటిదే. సో 1916లో కార్ల్ స్వార్చైల్డ్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని యూజ్ చేసి ఐన్స్టీన్ యొక్క ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఒక రేడియస్ కనిపెట్టారు. ఈ రేడియస్ పేరు స్వార్చైల్డ్ రేడియస్. ఈ రేడియస్ నిజానికి బ్లాక్ హోల్ దగ్గర లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఏరియాకి బార్డర్. ఈ క్యాలిక్యులేషన్స్తో ఐన్స్టీన్ని కూడా ఆశ్చర్యపరిచే ఒక కొత్త కాన్సెప్ట్ని స్వార్చైల్డ్ కనిపెట్టాడు. కార్ల్ స్వార్చైల్డ్ క్యాలిక్యులేషన్స్ అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ సొల్యూషన్స్ మాత్రమే. అప్పట్లో ఉన్న స్టార్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని బేస్ చేసుకొని, గ్రావిటీ లాస్ బేస్ చేసుకొని, మ్యాథమెటికల్ ప్రెడిక్షన్స్ బేస్ చేసుకొని ఆ తర్వాత సంవత్సరాలలో బ్లాక్ హోల్స్ ఎలా ఉండొచ్చు అని కొన్ని మోడల్స్ని సైంటిస్ట్ ప్రెడిక్ట్ చేశారు. ఈ మోడల్స్ అలా అడ్వాన్స్ అయ్యి లాస్ట్కి బ్లాక్ హోల్ ఇలా ఉండొచ్చు అనే కన్ఫర్మేషన్కి వచ్చారు. బట్ ఇలా థియరటికల్గా ప్రూవ్ అయితే సరిపోదు, ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అవ్వాలి. సో సైంటిస్ట్ అందరూ విశ్వంలో స్టార్స్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. అలా అబ్జర్వ్ చేస్తూ ఉండగా కొన్ని స్టార్స్ విశ్వంలో కొన్ని ఎంప్టీ స్పేసెస్ని ఆర్బిట్ చేయడం కనిపెట్టారు. ఈ ఎంప్టీ స్పేసెస్లో నిజానికి ఏదో ఒక ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, బట్ అవి కనిపించడం లేదు. సో ఈ ఆబ్జెక్ట్ నుండి ఎలాంటి లైట్ బయటికి రావటం లేదు. సో ఈ ఆబ్జెక్ట్స్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండొచ్చు అని అంచనా వేశారు. సో ప్రాక్టికల్గా కూడా ఈ ఎంప్టీ స్పేసెస్ వల్ల బ్లాక్ హోల్ కాన్సెప్ట్ హాఫ్ ప్రూవ్ అయింది. 1964లో ఈ ఆబ్జెక్ట్స్కి బ్లాక్ హోల్స్ అనే పేరు పెట్టారు. అప్పటిదాకా అన్అఫీషియల్గా ఈ పేరుని వాడినా అప్పుడే వీటికి అఫీషియల్గా బ్లాక్ హోల్స్ అనే పేరు వచ్చింది. చివరికి 1972లో ప్రాక్టికల్గా బ్లాక్ హోల్స్ ప్రూవ్ అయిపోయాయి. 1972లో సైగ్నస్ X1 అనే బ్లాక్ హోల్ని దాని పక్కన ఉన్న స్టార్ మూమెంట్స్ ద్వారా అబ్జర్వ్ చేశారు. 1972లో ఒక శాటిలైట్ మన మిల్కీవే గ్యాలక్సీలోని సైగ్నస్ కాన్స్టలేషన్లో HDE 226868 అనే స్టార్ దగ్గర నుండి మ్యాటర్ ర్యాపిడ్గా వేరే ఎంటీ స్పేస్లోకి అక్రీట్ అవుతుందని ఎక్స్రేస్ ద్వారా అబ్జర్వ్ చేసింది. సో ఈ స్టార్ ఆర్బిట్ చేస్తున్న ఎంటీ స్పేస్ నిజానికి ఎంటీ స్పేస్ కాదు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని కనిపెట్టారు. సో బ్లాక్ హోల్స్ ఉన్నాయని, ఇవి వేరే స్టార్స్ని మింగేస్తాయని కూడా కనిపెట్టారు. అలా అప్పటి నుండి బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ తీయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. బట్ ఈ ఇమేజ్ సాధించాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఈ ఛాలెంజెస్ అన్నీ క్లియర్ అయింది 2017లో. 2017లో ఇమేజ్ తీయడానికి సరిపడా టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయింది. బ్లాక్ హోల్ నుండి ఎలాంటి లైట్ రాదు. సో చుట్టూ ఉండే అక్రీషన్ డిస్క్ని క్యాప్చర్ చేస్తే మధ్యలో బ్లాక్ హోల్ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ ఇమేజ్ తీయడానికి ఉన్న మెయిన్ ఛాలెంజెస్లో మొదటిది విజిబుల్ లైట్. గ్యాలక్సీలో ఎంతో డస్ట్ ఉంటుంది. సో ఈ డస్ట్ని దాటుకొని విజిబుల్ లైట్ ట్రావెల్ చేయలేదు. అక్రీషన్ డిస్క్లో ఉండే ప్లాస్మా రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తుంది. సో ఈ డస్ట్ దాటుకొని ఈ రేడియో వేవ్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాయి. సో దీన్ని విజిబుల్ లైట్ ద్వారా చూడలేం, కానీ ఈ రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికోసం స్పెషల్ రేడియో టెలిస్కోప్స్ కావాలి. ఈ రేడియో టెలిస్కోప్స్ విజిబుల్ లైట్ కాకుండా ఇన్ఫ్రారెడ్ లైట్ని, హీట్ని డిటెక్ట్ చేసే సెన్సార్స్ కలిగి ఉంటాయి. ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారానే మనం గ్యాలక్సీ మధ్యలోకి జూమ్ చేసి చూడగలం. ఇక రెండవ ఛాలెంజ్ యాంగులర్ రెజల్యూషన్. రేడియో వేవ్స్ని రిసీవ్ చేసుకున్నా కానీ ఇమేజ్ ప్రాపర్గా రావాలంటే యాంగులర్ రెజల్యూషన్ చాలా తక్కువ ఉండాలి. యాంగులర్ రెజల్యూషన్ అంటే రెండు రేడియో సోర్స్ పాయింట్స్ మధ్యలో ఉండే మినిమం యాంగిల్. ఇది ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం మొబైల్స్తో కంపేర్ చేయొచ్చు. మన మొబైల్స్లో 144p నుండి 1080 వరకు, కొన్ని మొబైల్స్లో 2K 4K వరకు కూడా రెజల్యూషన్ ఉంటుంది. ఈ రెజల్యూషన్స్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. 144pలో ఇమేజ్ చాలా బ్లర్గా ఉండటంతో పాటు ఫ్రేమ్లో చాలా పాయింట్స్ మనకు అర్థం కావు. దీనికి కారణం ఈ ఫోటో తక్కువ పిక్సెల్స్తో తయారైంది. అంటే ఇమేజ్ జస్ట్ కొన్ని పాయింట్స్తో తయారైంది. బట్ అదే 4K ఇమేజ్ చూస్తే ఫ్రేమ్లోని ప్రతి పార్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇమేజ్లో ఎక్కువ పిక్సెల్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ పాయింట్స్ ఇమేజ్లో ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్ టెలిస్కోప్స్ యాంగులర్ రెజల్యూషన్ దగ్గర కూడా పనిచేస్తుంది. బ్లాక్ హోల్ దగ్గర నుండి వచ్చే లైట్ ఎక్కువ పాయింట్స్ నుండి టెలిస్కోప్ రిసీవర్కి చేరుకోవాలి. ఒకవేళ తక్కువ పాయింట్స్ అయితే ఇమేజ్ ఇలా ఉంటుంది. సో ఇది అసలు బ్లాక్ హోల్ ఇమేజ్ అయినా కాదనే డౌట్ కూడా వచ్చేస్తుంది. బ్లాక్ హోల్ మధ్యలో ఉండాల్సిన షాడో కనిపించకపోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్లో తక్కువ పాయింట్స్ ఉంటే యాంగులర్ రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది, అదే ఎక్కువ పాయింట్స్ ఉంటే యాంగులర్ రెజల్యూషన్ తక్కువ ఉంటుంది. సో దీనికోసం టెలిస్కోప్ యాంగులర్ రెజల్యూషన్ చాలా తక్కువ ఉండాలి. యాంగులర్ రెజల్యూషన్ తక్కువ ఉండాలంటే టెలిస్కోప్ రేడియస్ ఎక్కువ ఉండాలి, అంటే సైజ్ పెద్దగా ఉండాలి. సో యాంగులర్ రెజల్యూషన్ బ్లాక్ హోల్ని క్యాప్చర్ చేయడానికి ఎంత ఉండాలో తెలిస్తే షాక్ అవుతారు. అలా ఉండాలంటే టెలిస్కోప్ మన ఎర్త్ సైజ్ ఉండాలి. ఎర్త్ సైజ్ ఉన్న టెలిస్కోప్తోనే పర్ఫెక్ట్ బ్లాక్ హోల్ ఇమేజ్ వస్తుంది. బట్ అది అసాధ్యమైన పని. మనం అంత పెద్ద టెలిస్కోప్ తయారు చేయలేం. ఇక మరొక ఛాలెంజ్ సైజ్. ఈ బ్లాక్ హోల్స్ నుండి వచ్చే రేడియో వేవ్స్ కూడా స్కైలో ఎంత చిన్న పాయింట్లో ఉంటాయో తెలుసా? ఆ సైజ్ మన భూమి నుండి మూన్ సర్ఫేస్కి జూమ్ చేసి మూన్ సర్ఫేస్ మీద ఉన్న చిన్న బాల్ని చూడటంతో సమానం.
దీనికి ఎంత పెద్ద జూమ్ లెన్స్ కావాలో మీరే ఆలోచించండి. మన స్కైని 180 డిగ్రీస్గా తీసుకుంటే దాంట్లో 1 డిగ్రీని సెలెక్ట్ చేసి దాన్ని 60 పార్ట్గా డివైడ్ చేసి ఆ 60 పార్ట్లో ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మరో 60 పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో ఒక పార్ట్ సెలెక్ట్ చేసి దాన్ని 300 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ 300 పార్ట్స్లో ఒక పార్ట్లో బ్లాక్ హోల్ కనిపిస్తుంది. అంత జూమ్ చేసి ఆ బ్లాక్ హోల్ వైపు పొజిషన్ చేస్తే అప్పుడు ప్లాస్మా నుండి వచ్చే రేడియేషన్తో ఇమేజ్ ఫామ్ చేయొచ్చు. ఈ వాల్యూనే సైన్స్ భాషలో మైక్రో ఆర్క్ సెకండ్స్ అంటారు. మన స్కైలో బ్లాక్ హోల్ యొక్క వాల్యూ దాదాపు 40 మైక్రో ఆర్క్ సెకండ్స్. సో మనం ఆకాశంలో అంత చిన్న సైజు ఉన్న బ్లాక్ హోల్ దాకా జూమ్ చేయాలంటే కూడా మన ఎర్త్ సైజ్ టెలిస్కోప్ కావాలి. సో ఈ 3 ఛాలెంజెస్కి ఉన్న సొల్యూషన్ ఎర్త్ సైజ్ టెలిస్కోప్. దీంతో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సైంటిస్ట్ ఎర్త్ని ఒక టెలిస్కోప్గా మార్చాలనుకున్నారు. సో మన ఎర్త్ని ఒక పెద్ద టెలిస్కోప్గా మార్చారు. ఈ పెద్ద టెలిస్కోప్ పేరే ఈవెంట్ హరైజన్ టెలిస్కోప్. ఎర్త్ ఎలా టెలిస్కోప్గా మారింది అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెంట్ హరైజన్ కొలాబరేషన్లో సైంటిస్ట్ ఎర్త్ మీద 8 కంటే ఎక్కువ లొకేషన్స్లో రేడియో టెలిస్కోప్స్ ఏర్పాటు చేశారు. ఈ రేడియో టెలిస్కోప్స్ ఒకదాని తర్వాత ఒకటి కోఆర్డినేషన్తో సైమల్టేనియస్గా బ్లాక్ హోల్ని అబ్జర్వ్ చేస్తాయి. ఈ టెక్నిక్నే వెరీ లాంగ్ బేస్ లైన్ ఇంటర్ఫెరోమెట్రీ అంటారు. ఈ రేడియో టెలిస్కోప్స్ నార్మల్ రేడియో డిషెస్ లాగా సిగ్నల్స్ని ఒక సెంట్రల్ రిసీవర్ పాయింట్కి బౌన్స్ చేయవు. ఈ టెలిస్కోప్స్ ప్రతి రేడియో సిగ్నల్ని టైంని హార్డ్ డిస్క్లలో రికార్డ్ చేస్తాయి. సో దీనివల్ల కొన్ని పెటాబైట్స్ డేటా రికార్డ్ అవుతుంది. పెటాబైట్స్ అంటే టెరాబైట్స్ కంటే ఎక్కువ. బట్ ఈ ఆపరేషన్ చేయాలంటే ఎర్త్ బ్లాక్ హోల్ వైపు ఫేస్ అయి ఉండాలి. సన్ ఆర్బిట్లో ఎర్త్ బ్లాక్ హోల్కి దగ్గర పొజిషన్లో ఉండాలి. క్లైమేట్ కూడా వీల్గా ఉండాలి. సో ఈ కండిషన్స్ని బట్టి చూస్తే ఈ ఫోటో తీయడానికి సంవత్సరానికి దాదాపు ఒక్కరోజు మాత్రమే వీలవుతుంది. సో క్లైమేట్ రిపోర్ట్స్ని బట్టి ఇమేజ్ కోసం డేట్ టైం సెలెక్ట్ చేశారు. ఈ ఈవెంట్ హరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్లోని లొకేషన్స్ అరిజోనా, స్పెయిన్, మెక్సికో, హవాయి, చిలీ అలాగే సౌత్ పోల్. సో ఈ లొకేషన్స్లో ఉన్న దాదాపు 10 అబ్జర్వేటరీస్ నుండి ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. క్లైమేట్ కోసం ఏప్రిల్ మంత్ని సెలెక్ట్ చేశారు. 2019 ఏప్రిల్లో ఈవెంట్ హరైజన్ టెలిస్కోప్ కొలాబరేషన్ MS-87 బ్లాక్ హోల్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఒకటి తర్వాత ఒకటి టెలిస్కోప్స్ అన్ని బ్లాక్ హోల్ వైపు పాయింట్ అయ్యాయి. ఈ అబ్జర్వేషన్ రియల్ టైంలో సైంటిస్ట్లకు కనిపించదు. జస్ట్ ఈ టెలిస్కోప్స్ బ్లాక్ హోల్ ప్లాస్మా నుండి వచ్చే రేడియో ఎమిషన్స్ని అలాగే టైంని రికార్డ్ చేసి హార్డ్ డ్రైవ్స్లోకి స్టోర్ చేసుకుంటాయి. దాదాపు 5 నైట్స్ వరకు ఈ అబ్జర్వేషన్ జరిగింది. 5 నైట్స్ తర్వాత ఈ అబ్జర్వేషన్ కంప్లీట్ అయ్యాక దాదాపు 5 పెటాబైట్స్ డేటా రికార్డ్ అయింది. ఈ రికార్డ్ అయిన హార్డ్ డిస్క్లు టెలిస్కోప్స్ ఉన్న డిఫరెంట్ లొకేషన్స్ నుండి ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్కి చేరాలి. సో చాలా జాగ్రత్తగా ఈ స్టోరేజ్ డివైజెస్ని ల్యాబ్స్కి తీసుకొచ్చి ల్యాబ్లో డేటా అంతా రికార్డ్ అయిన టైంని బట్టి అసెంబుల్ చేశారు. ఈ డేటా అంతా ఫ్రీక్వెన్సీస్లో ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీస్ని బట్టి ఇమేజ్ తయారు చేశారు. ఇమేజ్ ఫార్మేషన్ కోసం కొన్ని స్పెషల్ అల్గోరిథమ్స్ కూడా యూజ్ చేశారు. వచ్చిన డేటాలో మొత్తం కంప్లీట్ ఇమేజ్కి ఉపయోగపడదు, కొంత డేటా మిస్ అవుతుంది. సో ఈ అల్గోరిథమ్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అలాగే ఫిజిక్స్ లాస్ వాడి ఈ గ్యాప్స్ని ఫిల్ చేస్తాయి. సో అలా చివరికి ఈ ఇమేజ్ ఫామ్ అయింది. 2019లో ఇదే పద్ధతి వాడి మన గ్యాలక్సీలోని సాజిటేరియస్ ఏ స్టార్ ఫోటో కూడా తీశారు. అలా తీసిన ఫోటో ఇదే. ఈ 2 ఫొటోస్లో బ్లాక్ హోల్ అచ్చం సైంటిస్టులు ప్రెడిక్ట్ చేసినట్టే ఉంది కదా. సో ఈ ఫొటోస్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని ప్రూవ్ చేశాయి. జస్ట్ ఐన్స్టీనే కాదు, ఆ టైంలో బ్లాక్ హోల్స్ని ప్రెడిక్ట్ చేసిన సైంటిస్ట్ని కూడా ప్రూవ్ చేసింది. నిజానికి ఇది మనం అనుకున్నంత ఈజీ పని కాదు. ఎందుకంటే 2017లో జరిగిన అబ్జర్వేషన్స్ని ఇమేజ్ తయారు చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. 2017లో జరిగిన అబ్జర్వేషన్స్ నుండి ఇమేజ్ 2019లో రిలీజ్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కష్టమైన పనో. We are delighted to be able to report to you today that we have seen what we thought was unseeable. We have seen and taken a picture of a black hole. ఇప్పుడు ఈ బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది అనే దగ్గరకు వద్దాం. కాసేపు ఒక ఆస్ట్రోనాట్ బ్లాక్ హోల్ వైపు పడిపోతున్నట్లు ఊహించుకుందాం. బ్లాక్ హోల్ దగ్గరకు రాగానే ఫస్ట్ మనం దాటాల్సింది అక్రీషన్ డిస్క్. ఈ అక్రీషన్ డిస్క్ దగ్గరలోని స్టార్స్ని దానివైపు లాగేస్తూ ఉంటుంది. సో మన ఆస్ట్రోనాట్ని కూడా ఈ అక్రీషన్ డిస్క్ లాగేస్తుంది. ఈ అక్రీషన్ డిస్క్లో పడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోడి పని అయిపోతుంది. బట్ ఎలాగోలా అక్రీషన్ డిస్క్లో పడకుండా తప్పించుకున్నాడు అనుకుందాం. అయినప్పటికీ అక్రీషన్ డిస్క్ నుండి డేంజరస్ రేడియేషన్ హీట్ ఎమిట్ అవుతుంది. సో అక్రీషన్ డిస్క్లో పడకపోయినా మన ఆస్ట్రోనాట్ గడి పని అయిపోతుంది. అయినప్పటికీ ఏం కాలేదు అని కాసేపు అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఆస్ట్రోనాట్ అక్రీషన్ డిస్క్ పై నుండి బ్లాక్ హోల్ లోపలికి వెళ్తున్నాడు. బట్ ఇక్కడ నుండే వింత జరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క ప్రయాణం మనకు అంటే ఈ వ్యక్తిని దూరం నుండి లేదా వెనక నుండి చూసే వారికి స్లో అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఈ వ్యక్తి యొక్క ప్రయాణం వెనక నుండి లేదా బయట నుండి చూసే వారికి స్లోగా కనిపిస్తుంది. సో ఈ ఆస్ట్రోనాట్ మనకి ముందుకు వెళ్లే కొద్దీ స్లో అయిపోతూ కనిపిస్తూ ఉంటాడు.
ఇంకా బాగా చెప్పాలంటే స్లో మోషన్లో మనకి కనిపిస్తాడు. మన వైపు నుండి చూస్తే ఈ ఆస్ట్రోనాట్ ముందుకు ట్రావెల్ చేసే కొద్దీ స్లో అయిపోతూ ఉంటాడు. దీనికి కారణం టైం స్లో అవుతుంది. బట్ అది చూసే మనకే ఈ ఆస్ట్రోనాట్కి అంతా మామూలుగానే ఉంటుంది. ఇతను అంతే వేగంతో బ్లాక్ హోల్ వైపు దూసుకెళ్తున్నాడు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ హోల్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆస్ట్రోనాట్ యొక్క స్పీడ్ పెరగచ్చు. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రావిటీ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ ఆస్ట్రోనాట్ ఇంకా స్పీడ్గా బ్లాక్ హోల్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఇది ఆ ఆస్ట్రోనాట్కే కనిపిస్తుంది. అతను మాత్రమే దాన్ని ఫీల్ అవ్వగలడు. బయట నుండి చూస్తున్న మనకి ఇతను స్లో అయినట్లు కనిపిస్తుంది. దీనికి కారణం బ్లాక్ హోల్కి ఉండే ఎక్స్ట్రీమ్ గ్రావిటీ స్పేస్ టైంని బాగా కర్వ్ చేస్తుంది. స్పేస్ టైం అనేది ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ థియరీలో చెప్పిన ఒక సైన్స్ కాన్సెప్ట్. ఐన్స్టైన్ ప్రకారం విశ్వంలో స్పేస్ అలాగే టైం అనేవి వేరుగా ఉండవు. ఈ రెండు కలిసే ఉంటాయి. దాన్నే స్పేస్ టైం అంటారు. ఇది ఒక బ్లాంకెట్ లాంటిది. సో జనరల్ రిలేటివిటీ ప్రకారం ఈ స్పేస్ టైం గ్రావిటీ వల్ల కర్వ్ అయితే టైం స్లో అవుతుంది. దీన్ని డీటెయిల్గా మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఈ ఆస్ట్రోనాట్ మనకి స్లోగా కనిపిస్తాడు. బట్ అతను మాత్రం మామూలుగానే ఉన్నాడు. అలా ముందుకు వెళ్తూ ఈ ఆస్ట్రోనాట్ ఈవెంట్ హారైజన్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఈవెంట్ హారైజన్ స్టార్ట్ అయ్యే దగ్గర ఈ వ్యక్తి మనకు ఆగిపోయినట్లు కనిపిస్తాడు. బట్ అతను ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ ఆస్ట్రోనాట్ ఈవెంట్ హారైజన్లోకి దూకేశాడు. బట్ అది మనకి కనిపించదు. మనకి ఆ వ్యక్తి అక్కడ ఆగి నిలబడినట్లు కొంతసేపు వరకు కనిపిస్తుంది. కొంతసేపటికి ఈ వ్యక్తి మెల్లిగా మాయమైపోతున్నట్లు మనకి కనిపిస్తుంది. బట్ ఇదంతా మనకే. ఆ వ్యక్తి ఎప్పుడో ఈవెంట్ హారైజన్ దాటి వెళ్ళిపోయాడు. బట్ ఈ ఆస్ట్రోనాట్ ఈవెంట్ హారైజన్ దాటి వెళ్ళినట్టు మనకి కనిపించదు. ఎప్పటికీ కనిపించదు. ఎందుకంటే ఈవెంట్ హారైజన్ లోపల లైట్ కూడా బయటికి ఎస్కేప్ అవ్వలేదు. సో ఈ ఆస్ట్రోనాట్ నుండి వచ్చే లైట్ లోపలే ట్రాప్ అయిపోతుంది. సో ఇతను ఈవెంట్ హారైజన్లోకి వెళ్ళింది మనకి ఎప్పటికీ కనిపించదు. ఈవెంట్ హారైజన్ దాకా వెళ్ళింది మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రోనాట్ మాత్రం ఈవెంట్ హారైజన్ లోపల ట్రావెల్ చేస్తున్నాడు. ఈవెంట్ హారైజన్లోకి ఎంటర్ అయ్యి సింగులారిటీ దాకా వెళ్ళేటప్పుడే అసలు సినిమా ఉంటుంది. ఈ మధ్యలో ఫస్ట్ బాడీ స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సింగులారిటీ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రావిటీ మరింత ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎంత అంటే ఈ ఆస్ట్రోనాట్ హెడ్ దగ్గర ఉన్న గ్రావిటీకి ఆస్ట్రోనాట్ కాళ్ళ దగ్గర ఉన్న గ్రావిటీకి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ హ్యూజ్ డిఫరెన్స్ వల్ల బాడీ స్ట్రెచ్ అయిపోతుంది. ఎంతగా స్ట్రెచ్ అవుతుందంటే స్ట్రెచ్ అయ్యి ఆస్ట్రోనాట్ బాడీ అంతా పీసెస్గా అయిపోతుంది. ఎంతగా అంటే సింగులారిటీ రీచ్ అయ్యేలోపే బాడీలోని యాటమ్స్ కూడా ఒకదానికొకటి సపరేట్ అయిపోతాయి. అంత దారుణంగా బాడీ స్ట్రెచ్ అయిపోతుంది. దీన్నే స్పెగటిఫికేషన్ అంటారు. వినడానికే భయంకరంగా ఉంది కాదు, బట్ ఫిజిక్స్ లాస్ ఇదే చెప్తున్నాయి. అలా మన యాటమ్స్ సింగులారిటీకి రీచ్ అవుతాయి. ఈ సింగులారిటీలోనే బ్లాక్ హోల్కి వెళ్ళిన ప్రతి మాస్ చేరుతుంది. ఈ పాయింట్లో మాస్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో గ్రావిటీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో ఈ పాయింట్లో ఫిజిక్స్ లాస్ ఏవి పనిచేయవు. కొన్ని థియరీస్ ప్రకారం ఈ పాయింట్లో టైం అనేది కూడా ఆగిపోతుంది. బట్ ఇక్కడే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈ సింగులారిటీ ఒక డిస్టెన్స్లో ఉంటుందా లేదా బ్లాక్ హోల్లో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటుందా అనే విషయం మనకి తెలియదు. సో దీని గురించి మరింత డీప్ రీసెర్చ్ చేసి థియరీస్ పబ్లిష్ చేయాలి. దానికి ఇంకా టైం పడుతుంది. సో ఫిజిక్స్ సింగులారిటీ వరకు రీచ్ అయ్యే లోపలే ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయగలదు. బట్ సింగులారిటీలో ఏం జరుగుతుందో ఇప్పుడున్న ఫిజిక్స్ లాస్ చెప్పలేవు. సో మనుషులు ఇప్పటిదాకా కనిపెట్టిన సైన్స్ అంతా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం సైన్స్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక లిమిట్ అని కూడా చెప్పొచ్చు. ఐన్స్టీన్ థియరీస్ ప్రకారం సింగులారిటీ రీచ్ అయిన ప్రతి యాటమ్ లేదా మాస్ ఎప్పటికీ అక్కడే ట్రాప్ అయిపోతుంది. ఇది ఎప్పటికీ బయటికి రాదు. అలా మాస్ మరింత అక్యూములేట్ అయ్యి బ్లాక్ హోల్ అంతకంతకు ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఐన్స్టైన్ చెప్పింది. బట్ స్టీఫెన్ హాకింగ్ దీనికి వ్యతిరేకంగా మరో విషయం చెప్పాడు. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం బ్లాక్ హోల్ నుండి కొంత బయటికి వస్తుంది. అదే రేడియేషన్. యాటమ్స్లో నుండి రేడియేషన్ రిలీజ్ అవుతుంది. సో అలా ఈ రేడియేషన్ బ్లాక్ హోల్ నుండి బయటకు వస్తుంది. అలా బ్లాక్ హోల్ యొక్క మాస్ తగ్గిపోతుంది. మాస్ తగ్గి గ్రావిటీ కూడా తగ్గిపోతుంది. సో గ్రావిటీ తగ్గితే బ్లాక్ హోల్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత బ్లాక్ హోల్ కూడా మాయమైపోతుంది. ఇదే స్టీఫెన్ హాకింగ్ చెప్పింది. ఈ రేడియేషన్కి సైంటిస్టులు పెట్టిన పేరు హాకింగ్ రేడియేషన్. బట్ ఇక్కడే మరో ప్రశ్న ఎదురవుతుంది. అదే ఈ రేడియేషన్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయగలదా లేదా అనేది. బట్ దీనికి ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ చెప్పింది ఈ రేడియేషన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదని. ఎక్రీషన్ డిస్క్ నుండి వచ్చే రేడియేషన్తో బ్లాక్ హోల్ ఇమేజ్ ఫామ్ చేశారు. బట్ ఈ హాకింగ్ రేడియేషన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఫిజిక్స్ లాస్ ప్రకారం యూనివర్స్లోని ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ కన్జర్వ్ అయి ఉంటుంది. ప్రతి వేవ్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. సో ఒకవేళ ఈ రేడియేషన్కి కూడా మెమరీ లేదా ఇన్ఫర్మేషన్ ఉంటే బ్లాక్ హోల్ లోపల ఏముందో కూడా మనం కనిపెట్టేయచ్చు. 2019లో కొంతమంది సైంటిస్టులు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఈ రేడియేషన్ ఇన్ఫర్మేషన్ని కూడా క్యారీ చేయగలదు అని చెప్పారు. బట్ ఈ ప్రశ్నకు టైమే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే బ్లాక్ హోల్ లోపల నుండి ఎమిట్ అయ్యే హాకింగ్ రేడియేషన్ని మనం కనిపెట్టాలి.
ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ జస్ట్ థియరాటికల్ కాన్సెప్ట్స్ మాత్రమే, ఫిజిక్స్ లాస్ అలాగే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బట్టి చేసిన ప్రెడిక్షన్స్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా ఎన్నో థియరీస్ ఉన్నాయి. వామ్ హోల్స్ దగ్గర నుండి ఫస్ట్ బాల్స్ థియరీ వరకు ఎన్నో థియరీస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ప్రూవ్ అవ్వాలంటే ముందు ఇందాక చెప్పిన థియరీస్ ప్రూవ్ అవ్వాలి. అప్పటిదాకా అయితే బ్లాక్ హోల్ అనేది ఒక అతిపెద్ద స్పేస్ మిస్టరీనే. సో బ్లాక్ హోల్ లోపల ఏముంది అంటే ఏమో ఎవరికి తెలియదు. ఇక చివరిగా బ్లాక్ హోల్స్ని చూసి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చాలా దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే మింగేస్తాయి. సో దూరంలో ఉన్న స్టార్స్ ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తూ ఉంటాయి, కానీ అందులో పడిపోవు. సో బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. బట్ ఇన్ని విషయాలు తెలిసినా కానీ మనకు బ్లాక్ హోల్స్ గురించి తెలిసింది నిజానికి చాలా తక్కువే. ఇంకా ఎన్నో విషయాలు మనకి తెలియదు. సో అలా బ్లాక్ హోల్ అనేది ఇప్పటికీ ఒక అతిపెద్ద అంతరిక్ష రహస్యాలలో ఒకటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stunning breakthrough as astronomers captured the first ever image of a black hole. There's something about black holes that excites our imagination. Maybe it's the fact that for a black hole to exist, a star must die.